కాసేపట్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి దంపతులు సింగపూర్కి వెళ్లనున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్కి బయలుదేరతారు. పవన్ విమానం ఎక్కే ముందు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో గాయపడటంతో సింగపూర్కి పవన్ వెళుతున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోడీ ఆరా చేశారు. పవన్ కు ఫోన్ చేసి శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పవన్ కు ధైర్యం చెప్పారు మోడీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సింగపూర్ కి బయలుదేరబోతున్నారా? ఎంతసేపట్లో బయలుదేరే అవకాశం ఉంది? మీడియాతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎస్ ప్రియా, సింగపూర్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అయితే ఈ అగ్ని ప్రమాదంలో గాయపడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో కూడా శంషాబాద్కు బయలుదేరున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే మీడియాతో మాట్లాడిన తర్వాత శంషాబాద్కు వెళ్ళేటువంటి సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్ తీవ్రంగా గాయపడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ఘటనపైన ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆరా అయితే తీశారు. సో ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ కుటుంబంలో కొంత బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. కేవలం 8 సంవత్సరాల బాబు మార్క్ శంకర్ పవనోవిచ్ తన కుకింగ్ క్లాస్లో భాగంగా స్కూల్లో యొక్క క్లాస్ నిర్వహిస్తుండగా ఆ ఫైర్ అనేది మిస్ఫైర్ అయిపోయి మొత్తం ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఆ స్కూల్లో ఇదివరకు ఒక బాబు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా శంషాబాద్కి అయితే బయలుదేరనున్నాడు. ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఉన్నటువంటి ఫ్లైట్ తీసుకొని సింగపూర్కి కూడా వెళ్ళనున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పటికే ఆ సింగపూర్ నుంచి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఘటన ఎలా జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనేటువంటి కోణంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మంతనాలు జరిపి సమాచారం సేకరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ప్రియా. ఇంకొద్దిసేపట్లో కూడా పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచి శంషాబాద్కి అయితే బయలుదేరనున్నారు. బయలుదేరే ముందు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రియా. రైట్ విజయ్, అయితే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ప్రధాని మోడీ పవన్ కు ఫోన్లో సంభాషించి ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే పవన్ కి మనోధైర్యం కూడా చెప్పారు. అసలు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి అన్న విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఎస్ ప్రియా, కూటమి ప్రభుత్వంలో భాగంగా నరేంద్ర మోదీ కూడా, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆరా తీసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే అటు శంకర్ ఆరోగ్యం కూడా కాస్త నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే కాళ్లకు చేతులకు తీవ్రంగా కాలిన గాయాలైనట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ద్వారా కొంత సమాచారం అయితే ఉంది. సో ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం లేదు అన్నటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. కాబట్టే పవన్ కళ్యాణ్ కూడా ఇంత శాంతంగా ఉన్నారు అన్నటువంటి మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా మార్క్ శంకర్ పవనోవిచ్ హెల్త్ అనేది ఖచ్చితంగా బాగుండాలి అని చెప్పేసి అటు కుటుంబ సభ్యులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు మెగా అభిమానులు అందరూ కూడా భగవంతుని కోరుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు కూడా చాలామంది ఆయన సానుభూతి పరులు, అలాగే ఆయనకు క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ కూడా ఆయనకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆయన ఇంటి వద్దకు కూడా వచ్చి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మార్క్ శంకర్ ఆరోగ్యం కూడా ఖచ్చితంగా బాగుంటుంది, భగవంతుడు ఆయన పట్ల ఉంటాడు అని చెప్పేసి కూడా మనోధైర్యం పవన్ కళ్యాణ్లో నింపేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు ప్రియా. రైట్ విజయ్, అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా జరిగిందని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కుమారుడితో పాటు ఇంకెవరైనా గాయపడ్డారా? అక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్లో కేవలం మార్క్ శంకర్ మాత్రమే గాయపడ్డారా? ఎస్ ప్రియా, ఈ ఫైర్ యాక్సిడెంట్ ఒక్కసారిగా జరగడంతో అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఏర్పడిందని చెప్తా ఉన్నారు. కొంతమంది టీచర్స్ కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. అలాగే పిల్లలు కూడా సుమారుగా ఒక 10 నుంచి 15 మంది పిల్లలు యాక్టివిటీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో 4-5 గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుమారుడైనటువంటి మార్క్ శంకర్ పవనోవిచ్కి తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఇంకొక బాబు కూడా ప్రాణాలు విడిచినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ప్రియా.
రైట్ విజయ్, అయితే సింగపూర్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దంపతులతో పాటు అలాగే చిరంజీవి దంపతులు కూడా బయలుదేరబోతున్నారని చెప్తున్నారు. ఎవరెవరు వెళ్ళే అవకాశం ఉంది? ఆ డీటెయిల్స్ ఏమైనా క్లారిటీ వచ్చిందా? ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ రాత్రి 10 గంటల సమయంలో ఉన్నటువంటి ఫ్లైట్ తీసుకొని శంషాబాద్ నుంచి సింగపూర్కు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ప్రియా. అయితే అటు తన మార్క్ శంకర్ పవనోవిచ్ పెదనాన్న పెద్దమ్మ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆయన దంపతులు కూడా ఇద్దరు కూడా వెళ్తారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దాంట్లో మాత్రం క్లారిటీ లేనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ జనసేన పిఆర్ఓస్ వాళ్ళందరూ కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్తున్నారు, ఆయన దంపతులు ఇద్దరు కలిసే వెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజోనోవా ఇద్దరు సింగపూర్కు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ప్రియా. రైట్ విజయ్, అయితే సింగపూర్కి వెళ్ళే ఈ మధ్యలో గ్యాప్లో పవన్ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జనసేన పిఆర్ఓ ఏం చెప్తున్నారు? ప్రియా, ఖచ్చితంగా ఉన్నాయి. జూబ్లీ హిల్స్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద నుంచి ఆయన ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఉన్నటువంటి ఫ్లైట్ తీసుకొని శంషాబాద్ నుంచి సింగపూర్ వెళ్తా ఉన్నారు. అయితే వెళ్లే ముందు కూడా జూబ్లీ హిల్స్లోని తన నివాసం వద్ద కూడా మీడియాతో మాట్లాడనున్నారు. రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.